నైస్. రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు అనేది మీకు కావాలా? అయితే కొత్త ఆప్షన్ వచ్చింది. అదేంటో పూర్తిగా చూసేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డు సభ్యుల తొలగింపు కొత్త ఆప్షన్ అనేది 2025లో పౌరులకు సమయాన్ని, శ్రమను ఆదా చేసే విధంగా రూపొందించబడిందని చెప్పుకోవచ్చు. దీనికి సరైన డాక్యుమెంట్లతో సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో ఆమోదం పొందేయవచ్చు. మీ రేషన్ కార్డు సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడానికి ఈ కొత్త సౌలభ్యంని సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ రేషన్ కార్డులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే, రేషన్ కార్డులో సభ్యుల తొలగింపుకు కొత్త ఆప్షన్ వచ్చింది. ఆ కొత్త ఆప్షన్ ఏమిటి? అలాగే దరఖాస్తు ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? అలాగే దాని ఫీజు ఎంత? అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే కొత్త రేషన్ కార్డ్ మనం ఎలా పొందాలి? ఈ కొత్త ఆప్షన్ యొక్క ప్రయోజనాలు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు సభ్యుల తొలగింపు కోసం కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది పౌరులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించాలంటే మరణం కారణంగా మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మైగ్రేషన్ చేసుకోవాలంటే సభ్యులను తొలగించే సౌకర్యం కల్పించారు. ఈ కొత్త ప్రక్రియతో వేరే రాష్ట్రం లేదా దేశానికి వలస వెళ్ళిన వారు, వివాహం చేసుకొని మైగ్రేట్ అయిన వారు కూడా, అలాగే ఉద్యోగం లేదా చదువు కోసం బయటకు వెళ్ళిన వారు సులభంగా తమ రేషన్ కార్డు నుంచి పూర్తిగా సభ్యులను తొలగించుకొని ఆ ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ ఆర్టికల్లో రేషన్ కార్డు సభ్యుల తొలగింపు కోసం కొత్త ఆప్షన్, దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి, ఫీజు మరియు అప్లికేషన్ స్టేటస్ పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ ఆప్షన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రేషన్ కార్డు తొలగింపు కోసం సరళమైన ప్రక్రియ ప్రవేశపెట్టింది. అలాగే ఈ కొత్త ఆప్షన్తో మైగ్రేషన్ కారణంగా రేషన్ కార్డు నుంచి సభ్యులను తొలగించే అవకాశం పూర్తిగా ఈజీగా ఉందన్నమాట. ఈ కొత్త సౌలభ్యం కోసం రేషన్ కార్డు వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా మార్చడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. అయితే దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? గతంలో రేషన్ కార్డు సభ్యుల తొలగింపు కోసం గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉండేది. అయితే ఆ తర్వాత విఆర్ఓ లేదా డబ్ల్యూఆర్ఓ ఆమోదం చివరగా వాళ్ళ ద్వారా పొందాక చివరగా ఎంఆర్ఓ ఆమోదం అవసరం అయ్యేది. కానీ ఈ కొత్త ప్రక్రియలో విఆర్ఓ లేదా డబ్ల్యూఆర్ఓ లాగిన్ అనేది పూర్తిగా ఆమోదం అవసరం లేకుండానే డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసిన తర్వాత నేరుగా ఎంఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్రక్రియ అనేది 21 రోజుల్లో వేగంగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, అప్లికేషన్ ఫారం, అలాగే రేషన్ కార్డ్ జెరాక్సు, అలాగే ఆధార్ కార్డ్ జెరాక్స్, కుటుంబ యజమాని ఆధార్ అనమాట. అలాగే ఆధార్ కార్డ్ జెరాక్స్ అంటే ఇది ఎవరిదంటే ఎవరిని తొలగించాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఆధారు. అలాగే మైగ్రేషన్ రుజువు, ఆయన నిజంగా డిలీషన్ చేయాలి అనేది పూర్తిగా అందుబాటులో ఉన్నారా అనేది పూర్తిగా సమాచారం పూర్తిగా చెప్పాలన్నమాట. అలాగే దీని ఫీజు ఎంతంటే, దీనికి అప్లికేషన్ ఫీజు 24 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ ఫీజును నేరుగా సచివాలయంలో లేదా ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు. అయితే దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, దరఖాస్తు సమర్పించిన తర్వాత సచివాలయం నుంచి అందే రసీదులో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్తో అధికారిక వెబ్సైట్లో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ ఉపయోగించి మన స్టేటస్ ఏంటో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు అనమాట. అయితే మన ఆ రిక్వెస్ట్ నెంబర్ కొట్టాక క్యాప్చా కోడ్ నమోదు చేస్తే, సబ్మిట్ చేస్తే ఆ అప్లికేషన్ ఆమోదం అయ్యిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనే విషయాన్ని మనకు తెలుస్తుందన్నమాట. అలాగే రేషన్ కార్డు ఎలా పొందాలంటే, ఎంఆర్ఓ ఆమోదం తర్వాత కొత్త క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం నేరుగా పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం డౌన్లోడ్ ఆప్షన్ అయితే అందుబాటులో లేదు. త్వరలో ఈ సౌలభ్యం కూడా అందుబాటులోకి రానుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడికైనా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త ఆప్షన్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే, మన సమయం అనేది ఆదా అవుతుంది. అది ఎలా అంటే, బీఆర్ఓ డబ్ల్యూఆర్ఓ వాళ్ళ ఆమోదం అవసరం లేకుండా మనకి డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల వేగంగా ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. అలాగే దీనివల్ల సౌలభ్యం ఏంటంటే, మైగ్రేషన్ కారణంగా సభ్యుల తొలగింపు ఈజీగా జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు కూడా. కాబట్టి ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.